రాజేంద్ర ప్రసాద్ గారితో మీరు అన్ని సినిమాలు తీశారు కదా, యా వారు అంటే ఇది మరి మీరు ఓపెన్ అవుతారో లేదు, వారు మీ పట్ల ఎక్కడ చెప్పటం కానీ నా సినిమాలు ఈ సినిమాలు కొన్ని సినిమాలు హిస్టరీలో అతను ఓవరాల్గా చేసినటువంటి సినిమాలన్నీ చూసుకున్నప్పుడు మీ సినిమాలు ప్రొజెక్ట్ చేయకపోవటం కానీ హైడ్ చేయడం ఇట్లాంటివి జరిగినాయి. అవును, ఇన్సిడెంట్ ఎందుకని అంటారు? కన్నయ్య కిట్టే సినిమాకి నన్ను ప్రపోజ్ చేసింది ఆయనేనండి. అంతకుముందు ఓ డైరెక్టర్ని అనుకున్నారు. అనుకున్న తర్వాత ఏయో డేట్స్ ఏయో సెట్ అవ్వలేదు. సెట్ అవ్వకపోతే మా డైరెక్టర్ ఉన్నారు రేలంగి నరసింహారావు గారు, ఆయన్ని పెట్టుకుందాము అని చెప్పి నన్ను పిలిపించాడు. ఆయన పిలిపించి కన్నయ్య కిట్టేయండి హై బడ్జెట్ సినిమా మనం చెయ్యాలి అని నన్ను పిలిపించాడు. అలాగే తర్వాత ఆయన వేరే సినిమా ఏదన్నా ప్రపోజ్ చేసి నాకు చెప్పడానికి కూడా నేను ఆల్రెడీ కమిట్ అయిపోయిన సినిమాలు ఉన్నాయండి బోల్డ్. అప్పటికే ఫాలోఅప్ ఉండేది నాకు ఎప్పుడు బాబోయ్ అసలు డైరీలో టోటల్గా ఆయన చెప్పినా చేసే పరిస్థితి ఉండేది కాదు. చెప్పాలి కదా, అయినా కానీ అది చెప్పు ఉండొచ్చేమో, ఒకవేళ ఆయన ఎక్కడ దొరుకుతాడులేండి చాలా బిజీగా ఉన్నాడు అని అనుకుని ఉండొచ్చు, ప్రొడ్యూసర్లు అనుకుని ఉండొచ్చు. బట్ కన్నయ్య కిట్టే మాత్రం మీరే చెయ్యాలి, నేను మీ డేట్ల కోసం వెయిట్ చేస్తాను అని 100% చెప్పిన సినిమా నాకు ఆయన. అలాగే వెంకటబాబు గారి సినిమాలు ఉన్నాయండి, భలే మొగుడు, చిక్కడు దొరకడు. ఆ రెండు సినిమాలు ఆయన చెప్పినయే రాజేంద్ర ప్రసాద్ గారు వెంకటబాబు గారితో. రాజేంద్ర ప్రసాద్ గారి డేట్లు వెంకటబాబు గారు చూసేవారు. ఆ రెండు సినిమాలు ఆయనే చెప్పాడు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడ ఎప్పుడు ఇంటర్వ్యూస్లో మీ ప్రస్తావన రాదు చేయదు అంటే ఒక్కోసారి ఏమవుద్దంటే సార్, ఇట్ ఈజ్ ఎ మహాసముద్రం సినిమా ఇండస్ట్రీ. ఎంతోమంది వ్యక్తులను కలుస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటామండి. అంటే 1-2 సినిమాలు కాదుగా, ఆల్మోస్ట్ 32 సినిమాలు 32 సినిమాలు చేసామండి. మీ జర్నీ ఆ ఫ్లోలో ఒకసారి మిస్ అవ్వచ్చు. ఇప్పుడు నన్ను ఒక ప్రొడ్యూసర్ గారు కలిశారండి. ఏమంటే ఎప్పుడు చెప్పినా ఆ సినిమాలు ఈ సినిమాలు చెప్తారు, మనం సంవత్సరం ఆడే సినిమా తీసాము, మన సినిమా పేరు చెప్పరేంటి సార్ అన్నాడు నన్ను. ఓకే, అంటే ఈ ఫ్లోలో ఏమవుద్దంటే అండి ఏదో గుర్తుకొచ్చి చెప్పేస్తూ ఉంటాం మనం. అలా జరిగి ఉండొచ్చేమో మరి రాజేంద్ర ప్రసాద్ గారు. కానీ మేమిద్దరం కూడా ఎప్పుడూ ఎఫెక్షనేటివ్గానే ఉంటామండి. ఎప్పుడు కూడా మేమిద్దరం ఏమండి నరసింహారావు గారు డైరెక్టర్ గారు అని నన్ను అండు, ఆయన ప్రసాద్ గారిని నేను అన్నాం, బాబు అది విషయం అంటాం. మా అడ్రస్సింగే బాబు అది విషయం. మీరు నా సెల్ ఫోన్లో మీరు ఆయన పేరు డిస్ప్లే తీస్తే ఏముంటుందో చూడండి, ఆర్పి బాబు అది విషయం అని ఉంటుంది. అది విషయం అంటే అంతే, అలాగే మేనర్స్ మా ఇద్దరికి. ఆయన నేను ఫోన్ చేయగానే బాబు అది విషయం అంటాడు, నేను అంతే. ఆయన ఫోన్ చేయగానే నాకు డిస్ప్లే రాగానే బాబు అది విషయం అంటామండి. తర్వాత మాటల్లో దిగుతాం. అసలు ఈ బాబు అదే నీ విషయం కూడా ఒకసారి ఏం జరిగిందో తమాషాగా జరిగిందండి. మేము సంసారం అనే సినిమా చేస్తున్నామండి. మా ఇద్దరికి బాబు అది విషయం అనేది అలవాటు. సంసారం సినిమా చేస్తుంటే శోభన్ బాబు గారిని ఇండస్ట్రీలో అందరూ బాబు గారిని పిలవడం అలవాటు. మేము ఏంటి అలవాటు ప్రకారం సెట్లోకి రాగానే నేను పనిచేస్తూ ఉండగా రాజేంద్ర ప్రసాద్ గారు ఎంటర్ అయితే బాబు అది విషయం అని కూడా ఆయన స్వామి గారు అలా తిరిగి చూసేవారు, నేనేమో బాబు అది విషయం అనేవాడిని, నేను స్వామి గారిని తిరిగి చూసేవాడు. మీ కోడ్ లాంగ్వేజ్ అది, కోడ్ లాంగ్వేజ్ హలో అనుకున్నట్టు. అయితే సోనబాబు గారు రోజు అడిగారు, నాకు మీ ఇద్దరిని చూస్తూ ఉంటే ఏంటో అర్థం కావట్లేదండి, అసలు ఏంటది, నా గురించి మాట్లాడుకుంటున్నారా మీరు, లేకపోతే మీరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, కాదు సార్, సారీ సార్, మా మేనరిజం సార్ అది. అదా నేను టక్కని డిస్టర్బ్ అవుతున్నాను నేను బాబు అనేటప్పటికి. అది అప్పుడు నుంచి ఏం చేసామో తెలుసండి, ఆ సినిమా అయ్యే వరకు కోడ్ పెట్టుకున్నాం, బాబుకి ఇది అది విషయం, ఇది ఇంకా సైలెంట్గా సంవత్సరం సినిమా అంతే. ఇది ఆయన తన బర్త్డే చేసుకునే టైంలో, అవునండి, ఏదైతే ఆయన ఏవి ప్రజెంటేషన్లో కూడా మీరు లేకపోవడంతో మీరు కొంచెం మనస్తాపంగా గురయ్యారని చెప్పేసి, అంటే బాధపడ్డారని. అంటే వాళ్ళు ఏవి తయారు చేశారండి, ఏవి తయారు చేసిన తర్వాత ఆ బర్త్డే ఫంక్షన్కి మొత్తం వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు, నేను వెళ్ళాను. డైరెక్టర్లందరినీ, ఆయన పనిచేసిన దర్శకులందరినీ కూడా ఆయన హానర్ చేశాడు, చేయాలని.
నాకు ఆయనకి ఉన్న అనుబంధం మీద నేను ఏం చేశానంటే ఎర్లీగా వెళ్ళిపోయాను 2 o'clockకి. 6 o'clock ఫంక్షన్ అయితే 2 o'clock వెళ్ళిపోయి నేను ఏర్పాట్లు చూసుకుంటూ ఉన్నాను. నేను అందరితో పాటు నేను కూర్చోలేదు, అదే వర్క్ చేసుకుంటూ ఉన్నారు. వర్క్ చేసుకుంటూ ఉన్నానండి. వర్క్ చేస్తూ ఉండగా ఇప్పుడు ఏవి ప్రజెంటేషన్ అన్నారండి సభ ప్రారంభం అయిన తర్వాత. ఆ సభ ఏవి వేశారండి. మా గురుగారు కూర్చున్నారు, దాసనారాయణ గారు ఫ్రంట్ సీట్లో, వీళ్ళందరూ కూర్చున్నారు. నేను సైడ్ స్క్రీన్లో కూర్చుని, నేను రాజేంద్ర ప్రసాద్ గారు సైడ్ స్క్రీన్లో నుంచుని చూస్తూ ఉండగా నాది వస్తుంది నా ప్రస్తావన అనుకుంటాను. నా ప్రస్తావన రాలేదండి. రాకపోయేటప్పటికి నాకు కొంచెం బీపీ పెరిగింది. బీపీ పెరిగి నేను చరచరా నడుచుకుంటూ వచ్చేసానండి. వచ్చేసి కారులో కూర్చున్నాను వెళ్ళిపోదామని. కారులో కూర్చుని నేను ఫోన్ చేశాను. మా కో డైరెక్టర్లు వచ్చారు ఇద్దరు, రమణబాబు హరిశ్చంద్రరావు గారు అని. వాళ్ళిద్దరూ వచ్చారు. ఏమండి ఇలాగా నేను వెళ్ళిపోతున్నాను. అదేనండి ఏంటి సార్ ఏవీలో మీ పేరు లేదేంటండి, మీ ప్రస్తావనే లేదు, అది ఇదని వాళ్ళిద్దరు కూడా అన్నారు. అదే బాధ కలిగింది, నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఫంక్షన్ చూసుకుని రండి అంటే, మీరు లేని ఫంక్షన్ మాకేంటండి మేము వచ్చేస్తున్నాం అన్నారు. వాళ్ళు వచ్చే లోపల రాజేంద్ర ప్రసాద్ గారు పిఏ నాగరాజు గారు వచ్చారు. వచ్చి సారీ సార్ ఏదో పొరపాటు జరిగిందండి, ఏవి మేము చూసుకోలేదు, తయారు చేయడానికి ఇచ్చేసాము, ఇలాగా అది ఇది వద్దులేండి నేను ఉండను, నేను చాలా హర్ట్ అయ్యాను అని చెప్పి నేను వచ్చాను. సరిగ్గా ఆ నాగరాజు గారు అయితే పాపం అండి కాళ్ళు పట్టుకున్నంత అడావుడి చేశాడు సార్ పాపం. టు బీ ఫ్రాంక్, లేదండి ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను, ఆయన చెప్పాడు కూడా మీకు చెప్పమని అది ఇది. సరే నేను వచ్చాను. తర్వాత తెలిసిన న్యూస్ ఏంటంటే గురువుగారు స్టేజ్ మీద ప్రస్తావనలో కూడా చెప్పాడట గురువుగారు, నేను చాలా హర్ట్ అయ్యాను రాజేంద్ర ప్రసాద్, మరి నీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందో తెలియదు, ఆ ఏవీలో ఈయన పేరు లేకపోవడం అనేది, ఈయన ప్రస్తావన లేకపోవడం, అసలు టోటల్గా నరసింహారావు గారి సినిమా ఒక్క సినిమా గురించి కూడా ప్రస్తావన లేకపోవడం, హైయెస్ట్ సినిమాలు మీరు చేశారు అని స్పీచ్లో చెప్పాడటండి. చెప్తే స్టేజ్ మీద ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు క్షమాపణ చెప్పాడట. అది నేను చూడలేదు, నేను ఆ ఏబీ తయారు చేయించేమన్నాను, చేయించేశారు, నేను ఇప్పుడు స్టేజ్ మీద చూశాను ఇప్పుడే నేను, అది ఇది అని చెప్పి ఏం జరిగిందో తెలియదు అని అయిపోయింది. తర్వాత ఒక వారం రోజుల తర్వాత నాకు ఒక సీడీ పంపించారండి వాళ్ళు. సీడీ పంపించి నాగరాజు గారు పట్టుకుని వచ్చాడు. ఏమండి ఈ సీడీ మిమ్మల్ని చూడమన్నారండి. వద్దండి చూడండి, నేను చూడండి మీరు దీంట్లో మీది వేసాం, అక్కడ ఏదో టెక్నికల్ మిస్టేక్గా మిస్ అయింది అని ఏదో చెప్పారండి. వేసింది టెక్నికల్ మిస్టేక్గా ఎలా జరుగుద్దండి, దీంట్లో ఉంది చూడండి సీడీలోను. ఎద్దులండి ఇప్పుడు పబ్లిక్లో మీకు గొడవ జరిగిపోయిన తర్వాత 4 గోడల మధ్యన తీసుకొచ్చి నా ఒక్కడికి చెప్తే ఏంటి ప్రయోజనం ఏంటి అని నేను అప్పుడు అనుకున్నామండి. తర్వాత నుంచి మళ్ళీ మామూలుగానే ఉన్నాం ఇద్దరం కూడానండి. ప్రసాద్ గారు నేను మా ఇద్దరే ఎలాగంటే అండి రాజేంద్ర ప్రసాద్ది నాదిని సర్దుకుపోతే సంసారం ఉండి మా ఇద్దరిదేని. ఆయన కోపం వచ్చేదో తప్పు, ఆయన తప్పు ఏదైనా చేసిన నా కోపం రావడం, నేను తప్పు చేస్తే ఆయన కోపం రావడం, ఇద్దరం అడ్జస్ట్ అయిపోతామండి ఎప్పటికప్పుడు. మళ్ళీ మరొకసారి సీనియర్ యాక్టర్ చలం గారి సినిమా మీరు కమిట్ అయ్యి మిడిల్లో వదులుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? సెట్లో మొత్తం ఆయనే డామినేట్ చేస్తున్నాడండి. ఎవరు? చలం గారు. మొత్తం యాక్షన్లో ఆయనే చెప్తున్నాడు, సీన్ ఆయనే చెప్తున్నాడు, కంపోజిషన్ ఆయనే చెప్పేస్తున్నాడు కెమెరామెన్కి అండి. వాళ్ళ కెమెరామెన్నే, వాళ్ళ మ్యూజిక్ డైరెక్టరే, వాళ్ళ రైటరే అన్నీ. నేను డమ్మీగా కూర్చుంటున్నాను. అంతా రెడీ చేసేసి ఆ డైరెక్టర్ గారు స్టార్ట్ చెప్పండి అని వాడు షార్ట్ అయిపోయిన తర్వాత కట్ కట్ అని చెప్పండి. ఇదండి జూలో ఆడిస్తారే జంతువుల్ని, కమ్ ఫార్వర్డ్ గో బ్యాక్. ఇంక నేను తట్టుకోలేకపోయాను. ఎన్ని రోజులు జరిగింది అట్లా? 3 రోజులు అండి. 3 రోజులు. 3 రోజులు అసలు ఇంక మీకు అసలు 3వ రోజుతోటి నేను కట్టు, ఇంక నేను అలాంటివి అసలు నేను తట్టుకోలేనండి. అదేలే చెప్పేశాను, చలం గారు సారీ సార్ నాకు ఇలాంటివి నచ్చవు, అది ఇది, నా బ్యానర్లో ఎవరు వచ్చినా కూడా ఇలా డైరెక్ట్ చేయవలసిందే,